వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అడవులను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిది. కామారెడ్డి జిల్లాలో పర్యటించిన అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడి. పార్టీ ఆఫీసు నుంచి పార్లమెంట్ దాకా కిషన్ రెడ్డిని వరించిన కేంద్ర మంత్రి పదవి. సహాయ మంత్రి హోంశాఖను కేటాయించిన ప్రధాని మోదీ. ఉమ్మడి జిల్లాలో ఐఎంఏ పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పొగాకు వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాలు. ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ హాజరు కాలేని పరిస్థితిలో స్వగ్రామంలోనే టీవీలో చూసి సంబరపడ్డ మోడీ తల్లి హీరాబేన్. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారంలో నాటిన మొక్కలు. అధికారులు పాలకుల నిర్లక్ష్యంతో నీళ్లు లేక ఎండుతున్న చెట్లు. కాలం చెల్లిన బస్సులను నడిపితే కఠిన చర్యలు. రవాణా శాఖ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. మున్సిపల్ ఎన్నికలపై నేతల చూపు. టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన ఆశావాహులు. రాష్ట్ర అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో గిరిజనుల దాడిలో గాయపడ్డ అటవీ శాఖ అధికారిని పరామర్శించారు. కామారెడ్డి జిల్లాలో అటవీ శాఖ అధికారిపై గిరిజనులు దాడి చేసిన విషయం తెలుసుకున్న అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కామారెడ్డి జిల్లా ఆసుపత్రిని సందర్శించి పరామర్శించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అడవులను రక్షించాలని మంత్రి సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ బిక్టూర్ మండలంలో ఉన్న పట్టు పరిశ్రమను సందర్శించి మొక్కలకు నీరు పోశారు. కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డికి ఛాన్స్ దక్కింది. సికింద్రాబాద్ లో ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇవాళ క్యాబినెట్ సెక్రటరీ మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి శాఖలు కేటాయించారు. దక్షిణ రాష్ట్రమైన తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీగా ఎన్నికైన కిషన్ రెడ్డిని హోంశాఖ వరించడం విశేషం. కేంద్ర మంత్రిగా తనపై ఉంచిన బాధ్యతలకు పూర్తి న్యాయం చేస్తానని గురువారం ఢిల్లీలో ప్రమాణం స్వీకరించిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి ప్రకటించారు. తనపై నమ్మకం ఉంచిన ప్రధానమంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 5 ఏళ్లు దేశ అభివృద్ధి కోసం ఆయన నేతృత్వంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో ముందుకు వెళ్తానని చెప్పారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్ కు వెళ్లిన కిషన్ రెడ్డికి అక్కడ బీజేపీ నేతలు కార్యకర్తలు డప్పు వాయిద్యాలతో నృత్యాలతో స్వాగతం పలికారు. పార్టీలో అహర్నిశలు కృషి చేసిన వారికి పెద్దపీట వేశారన్నారు ఆయన. 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. 2 రాష్ట్రాల సమన్వయంతో ముందుకెళ్లడంలో తన వంతు పాత్ర పోషిస్తానని పేర్కొన్నారు. गंगापुरम किशन रेड्डी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा. జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు పల్లె గంగారెడ్డి, ఎంపీ అరవింద్, బస్వ లక్ష్మీ నరసయ్య తదితరులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సరదా కోసం అలవాటు పడి గుప్పుమని పీలుస్తున్న సిగరెట్లు ప్రాణాలను హరిస్తున్నాయి. మనం నమిలే గుట్కా, పాన్, జర్దా, పాన్ పరాగ్, తంబాకు తదితర పొగాకు ఉత్పత్తుల వాడకం క్యాన్సర్కు దారితీస్తున్నాయి.
పొగాకు తాగడం నేడు ఒక ఫ్యాషన్గా మారింది. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ వ్యసనాలకు బానిసలై అనేక రోగాల బారిన పడుతున్నారు. అంతేకాకుండా పలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ అనారోగ్యానికి ఆటంకం కలుగుతుందన్నారు. 10 మందిలో నిలబడి సిగరెట్ తాగేవారి కన్నా పక్క నుంచి పీల్చేవారికి ఎక్కువ జబ్బులు వచ్చే ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా పొగ తాగకుండా జబ్బుల బారిన పడేవారిని ఫాస్ట్ స్మోకర్ అంటారు. దీని అర్థం పొగ తాగే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆరోగ్యవంతమైన సమాజానికి పొగాకు వినియోగం పెద్ద ఆటంకంగా మారింది. పొగాకు రాయిళ్లు వదిలే పొగ పర్యావరణానికి పెనుముప్పుగా మారింది. పొగాకును వివిధ రూపాల్లో వినియోగించడం రోజురోజు కిడ్నీ వైఫల్యం తదితర ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నారు. పొగాకు వినియోగం ఆరోగ్యానికి దెబ్బతీస్తుంది. దీంతో విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. వ్యక్తులు నష్టపోవడమే కాకుండా సామాజికంగా ఎన్నో కష్టాలు చోటు చేసుకుంటున్నారు. పొగరాయిళ్లు గుప్పున వదిలే పొగతో సమాజానికి వాటిల్లుతున్న ప్రమాదంపై ప్రపంచ ఆరోగ్య సంస్థలు పలు హెచ్చరికలు చేసింది. కాలం చెల్లిన పాఠశాల బస్సులను నడిపితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు తెలిపారు. శుక్రవారం తన ఛాంబర్లో రవాణా, పోలీస్, కార్మిక శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 968 పాఠశాల బస్సులు ఉన్నాయని, వీటిలో 189 బస్సులు 15 సంవత్సరాలు పైబడినవని తెలిపారు. వీటిని నడపకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఇంకా 779 బస్సులకు ఫిట్నెస్ ధృవీకరించవలసి ఉండగా 348 ధృవీకరించామని, మరో 148 బస్సులకు ధృవీకరణ పరిశీలించాల్సి ఉందని ఆయన అన్నారు. గత సంవత్సరం 71 కేసులు బుక్ చేశామని తెలిపారు. బస్సులతో పాటు బస్సులు నడిపే డ్రైవర్ల ఫిజికల్ ఫిట్నెస్ పై కూడా చెకింగ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వీరికి పనితీరుపై డాక్టర్లచే ధృవపత్రాలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు ప్రారంభం రోజున బస్సుల కండిషన్ మరోసారి ఏ విధంగా ఉందో చెక్ చేయాలని, పాఠశాలల వద్ద ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాలను గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కువగా ఆటోలు వచ్చే పాఠశాలల వద్ద ఆటో స్టాండ్ ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ప్రతి బస్సులో ప్రథమ చికిత్స వస్తువులు ఉండేలా చూడాలన్నారు. అదేవిధంగా బస్సులకు స్పీడ్ కంట్రోల్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి బస్సులో డ్రైవర్తో పాటు సహాయకుడు తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి, ఏసీపీ ప్రభాకర్ రావు, డీసీఎల్ చతుర్వేది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. ఎంపీ కిషన్ రెడ్డి గురువారమే కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర బీజేపీలో సీనియర్ అయిన కిషన్ రెడ్డి చిన్న వయసులోనే రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. బీజేపీలో హైదరాబాద్ ఆఫీస్ ఇన్ఛార్జిగా ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన పార్టీ అనుబంధం విభాగాల్లో పార్టీలో పలు పదవులు చేపట్టారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా తొలిసారి ఎంపీగా గెలవగానే కేంద్ర మంత్రిగా ఛాన్స్ దక్కించుకున్నారు. కిషన్ రెడ్డి 1964లో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్లో జన్మించారు. పాత బస్తీలో సోదరుని ఇంట్లో ఉంటూ యాకుత్పురాలోని ధర్మావత్ కాలేజీలో ఇంటర్ చదివారు. ఆ సమయంలోనే రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. తొలుత జనతా పార్టీ తర్వాత బీజేపీ నేతలతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ క్రమంలో సీనియర్ నేత బండారు దత్తాత్రేయ కిషన్ రెడ్డికి పార్టీ ఆఫీసును ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. అలా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే టూల్ డిజైనింగ్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తక్కువ సమయంలోనే యువ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1983 నుంచి 2004 మధ్య బీజేపీ యూత్ వింగ్ యువ మోర్చాలో జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కార్యదర్శి, ప్రధాన కార్యదర్శిగా వరకు వివిధ హోదాల్లో పనిచేశారు. 2004లో యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలోనే అద్వానీ, మోడీ, సుష్మా స్వరాజ్, గడ్కరీ, రాజ్నాథ్, అమిత్ షా తదితర పార్టీ అగ్రనేతలతో కిషన్ రెడ్డికి పరిచయాలు పెరిగాయి. మోడీతో కలిసి పార్టీ ప్రచారకగా దేశంలోనే పలు ప్రాంతాల్లో పర్యటించారు. తర్వాత ఉమ్మడి ఏపీకి ఇటీవల తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. క్రమశిక్షణ, నిజాయితీ గల నేతగా గుర్తింపు పొందారు. బీజేపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం 1999లో మొదలైంది. ఆ ఏడాది తొలిసారిగా హైదరాబాద్లోనే కార్వాన్ అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. 2004లో హిమాయత్ నగర్ సెగ్మెంట్లలో తొలిసారి గెలిచారు. 2009, 2014 ఎలక్షన్లలో అంబర్పేటలో గెలిచారు.
అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఆయనకు సికింద్రాబాద్ ఎంపీ సీట్లో అవకాశం ఇచ్చింది. ఇక్కడ తొలి ప్రయత్నంలోనే భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచారు. పొగాకుకు వ్యతిరేక దినం సందర్భంగా ఐఎంఏ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను పోలీస్ కమిషనర్ కార్తికేయ అభినందించారు. పొగ త్రాగటం వల్ల ఆరోగ్యం చెడిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారని సిపి సూచించారు. నిజామాబాద్ నగరంలోని పోలీస్ కమిషనర్ కార్తికేయ కార్యాలయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ కవితారెడ్డి, కార్యదర్శి సవితారాణి, డాక్టర్ రాజేశ్వర్, సిపి కార్తికేయ తదితరులు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపి కార్తికేయ మాట్లాడుతూ పొగ త్రాగటం వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తూ ముద్రించిన కరపత్రం ప్రజల్లో అవగాహన పెరుగుతుందన్నారు. ఐఎంఏ చేపట్టిన సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు. వరల్డ్ నో టొబాకో డే 2019 సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ డాక్టర్స్ మా ఆఫీస్లో ఈ ఒక అవేర్నెస్ ప్యాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్యాంప్లెట్లో విస్తృతంగా వాట్ ఆర్ ది నెగటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో యూజ్, తంబాకు గురించి విస్తృతంగానే ఉన్నది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫామ్లో కూడా ఉన్నది. సో చాలా సంతోషం ఉంది. ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ చాలా ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఆఫ్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఈజ్ యూజ్ ఆఫ్ టొబాకో ఇన్ వేరియస్ ఫార్మ్స్. ఇది సిగరెట్ ఫామ్లో కావచ్చు, బీడీ ఫామ్లో కావచ్చు, వేరే ఫామ్లో కావచ్చు. సో పర్టికులర్లీ దీంట్లో కొన్ని టార్గెట్ గ్రూప్స్ కూడా ఉంటాయి. పర్టికులర్లీ యూత్ వాడతారు డిఫరెంట్ ఫామ్లో. సో ఐ రిక్వెస్ట్ ది డాక్టర్స్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజామాబాద్ పోలీస్ తరఫున మేము ఈ పర్టికులర్ క్యాంపెయిన్కి పూర్తిగా సపోర్ట్ చేస్తాము. ఐ ఆల్సో రిక్వెస్ట్ ది డాక్టర్స్ అండ్ అవర్ స్టాఫ్ టు టేక్ దిస్ ప్యాంప్లెట్ టు ద గ్రౌండ్ లెవెల్ అండ్ ప్రతి వ్యక్తికి కూడా ఇది చూపించాలి, వాళ్ళకి అవగాహన ఖచ్చితంగా రావాలి. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ event and very good initiative by the doctors of Nizamabad. ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ సవితారాణి మాట్లాడుతూ పొగ తాగడం, ఆల్కహాల్, గుట్కా, గంజాయికి బానిస కావద్దని ఆమె సూచించారు. తరఫున మేము ఈ యాంటీ టొబాకో డేని సెలబ్రేట్ చేస్తున్నాం. సో దీంట్లో భాగంగా మేము ప్యాంప్లెట్లు రిలీజ్ చేయడము, తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము రేడియోలో, టీవీలో. తర్వాత మేము మా రెస్పెక్టివ్ హాస్పిటల్స్లో ఫ్రంట్ డెస్క్లో కౌన్సిలర్ని పెట్టి ఈ టొబాకోతో వచ్చే నష్టాన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేయడము. ఈ విధంగా మేము పబ్లిక్లోకి ఈ మెసేజ్ని పాస్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. సో చాలామంది ఏమనుకుంటారంటే ఈ పొగాకు తాగినప్పుడు ఓన్లీ లంగ్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది, లంగ్ క్యాన్సర్ మాత్రమే వస్తుంది అనుకుంటారు. బట్ ఈ పొగాకు మూలంగా శరీరంలో ప్రతి భాగం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే లివరు, తర్వాత ప్యాంక్రియాస్, డైజెస్టివ్ సిస్టమ్, అట్లాగే మా డిపార్ట్మెంట్ తీసుకున్నట్టయితే రిప్రొడక్టివ్ సిస్టమ్ పైన కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్స్లు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు పలు క్రీడలలో కూడా పాల్గొనాలని మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్క దేవేందర్ గుప్తా అన్నారు. నగరంలోని శ్రీ చైతన్య పాఠశాలలో వేసవి కరాటే శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్క దేవేందర్ గుప్తా పాల్గొన్నారు. మార్షల్ ఆర్ట్స్ అధ్యక్షులు వెంకటేష్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన కరాటే విద్యార్థులు విన్యాసాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వెంకటేష్ కరాటే వల్ల వచ్చే మార్పులు, ఆరోగ్యం గురించి వివరించారు. ఒక క్లాస్కి వెళ్ళాలి, ప్రాక్టీస్ చేయాలి. దాంతో నేను డే మొత్తము మార్నింగ్ 9 నుంచి పడితే స్కూల్కి, ఈవినింగ్ 5 వరకు స్టామినా బిల్డప్ అవుతుంది లోపల. ఇన్ ఫ్యూచర్లో ఆడపిల్లలకైతే మరీను వాళ్ళు బయటకు వెళ్తుంటారు. 10th క్లాస్ అయిపోతుంది, ఇంటర్మీడియట్ అయిపోతుంది, ఎటో వేరే హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది చదువుకి. వెళ్ళినప్పుడు వాళ్ళకు రక్షణ ఎక్కడిది? ఎన్నో పేపర్లలో, టీవీలలో అన్నీ చూస్తున్నాం మనం. ఎక్కడ రక్షణ ఉంది? మగపిల్లలే ఏం చేయాలి? ఆడపిల్లల రక్షణ కల్పించాలి. కరాటే నేర్చుకున్న వాళ్ళు ఫ్యూచర్లో ఏదో జూలైలాగా తయారు కావద్దు. ఇక్కడ కరాటే బ్లాక్ బెల్ట్ తీసుకొని మానేసి ఎక్కడో పిచ్చి వేషాలు వేయద్దు. కరాటే ఎందుకు నేర్పిస్తున్నాము? డోంట్ ఫైట్ చేయడం కాదు. కరాటే మీన్స్ డిసిప్లైన్, వెరీ సీరియస్ డిసిప్లైన్. ఈ డిసిప్లైన్ నేర్చుకొని మన డైలీ లైఫ్లో దాన్ని ఆచరణలో పెట్టాలి. దాన్ని అనంతరం ముక్క దేవేందర్ గుప్తా మాట్లాడారు. క్రీడలు మనిషికి ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. దట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ ఈజ్ నీడెడ్. మీ ఇంట్రెస్ట్ లేకుండా ఏమి కరాటే విషయం చెప్పారు. కరాటేతో పాటు యోగా కూడా ముఖ్యం. యోగాతో పాటు క్రమశిక్షణ ఉంది.
ఏదున్నా మనకు లోపల నైతికంగా మనం ఎప్పుడైతే మంచి భావాలతో ఉంటామో అన్ని విధాలా బాగుంటుంది. మీరు నేర్చుకునే నైతికంగా ఎందుకు అని నేర్పారు. ఇది 2 విధాలా ఉపయోగపడవచ్చు, చెడు పనికి మంచి పని. అయితే మనం చేసే పని కూడా మన మనసులో మంచి భావాలతో ఉండాలి. వేలాది మంది నడుమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. కానీ తనకు ఇంతటి మనిషిని చేసిన వ్యక్తి మాత్రం మిస్ అయ్యారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉండటం వయోభారం వల్ల కార్యక్రమానికి రాలేకపోయారు. కానీ టీవీలో చూశారు, చప్పట్లు కొట్టి సంతోషపడ్డారు. అంతులేని ఆనందంతో మునిగిపోయారు ఆమె మోడీ కన్నతల్లి. 98 ఏళ్ల హీరాబెన్ గుజరాత్ లో ఉన్న ఆమె మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదు. రైజింగ్ గ్రామంలో టీవీలో చూశారు. మోడీ ప్రమాణం చేస్తున్న సమయంలో ఆనందోచాలతో చప్పట్లు కొట్టారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొడుకును చూసి భావోద్వేగాల లోనయ్యారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు తర్వాత ఇటీవల తల్లి హీరాబెన్ను కలిసి మోడీ ఆశీర్వాదం తీసుకున్న విషయం తెలిసిందే. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దం ఉన్నదా, అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దం ఉన్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులతో మహిళలు వారిని రక్షించుకోవటానికి టైక్వాండో ఆట ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఆర్మూర్లోని పెరికెట్లో గల ఎంఆర్ గార్డెన్లో గత 30 రోజులుగా నిర్వహిస్తున్న టైక్వాండో ఉచిత శిక్షణ కార్యక్రమం ముగింపు వేడుకలకు పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జలంధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టైక్వాండో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నాన్ చాక్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాస్టర్ భోజన మరియు ముఖ్య అతిథి పెంట జలంధర్ మాట్లాడుతూ 30 రోజులుగా ఎంఆర్ గార్డెన్ లో నిర్వహిస్తున్న అటువంటి టైక్వాండో శిక్షణ శిబిరాన్ని ఎంతో మంది విద్యార్థులు సద్వినియోగపరుచుకోవడం జరిగిందని పేర్కొన్నారు. టైక్వాండో ఆట అంతర్జాతీయ స్థాయిలో ఉన్నప్పటికీ మంచి ప్రాచుర్యం పొందుతోంది. మహిళలకు ముఖ్యంగా ఈ ఆట ఎంతో తోడ్పాటును అందిస్తుంది. ఆత్మరక్షణ కలిగిన నవల విద్యార్థి మానసిక మరియు శారీరక దృఢత్వం సైతం పొందుతాడని అన్నారు. ప్రతి సంవత్సరం గేమ్స్ ఏ విధంగా ఉంటాయో ఈ టైక్వాండోలో కూడా ప్రతి ఒక్క గేమ్లో ఇది కూడా ఒక భాగం. రిజర్వేషన్ కోటా ఉంది. మళ్ళీ జాబ్స్ కానీ పై చదువులకు కానీ ఈ యొక్క 2% రిజర్వేషన్ కోటాలో. ఆర్మూర్ ప్రాంత రైతులకు టమాటా పంట సిరులు కురిపిస్తోంది. వేసవి కాలంలో మండుటెండలో 6 గాలం కష్టపడి పండించిన టమాటా పంటకు కనివిరి ఎరగని రీతిలో డిమాండ్ రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో ఎన్నడూ లేని విధంగా పెట్టెకు 700 రూపాయల ధర పలకడంతో రైతులు ఆనందిస్తున్నారు. ఏడాది పాటు కష్టపడి పండించిన వరి, సోయా, మొక్కజొన్న, ఎర్రజొన్నలకు దక్కని గిట్టుబాటు ధర 6వ తడి పంట అయిన టమాటాకు లభిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధర రావడంతో పాటు వ్యాపారులే సాగు చేస్తున్న క్షేత్రాల వద్దకు వచ్చి టమాటాలను తీసుకెళ్తున్నారు. ఆర్మూర్లో సుమారు 900 ఎకరాల్లో టమాటా పంటను పండిస్తున్నారు. గతేడాది 50 నుండి 400 రూపాయలు పలికిన టమాటా పెట్టే ఈ ఏడాది 700 వరకు పలుకుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో సైతం కేజీ టమాటాలు 40 రూపాయలు పలుకుతోంది. తెలంగాణతో పాటు ఆంధ్ర రాష్ట్రానికి సైతం ఆర్మూర్ టమాటాలు రవాణా చేస్తున్నారు. ఈ ఏడాది టమాటాకు మంచి రేటు రావడంతో రైతులు హర్షిస్తున్నారు. ఒక పెట్టె వచ్చేసి 600 రూపాయల నుంచి 700 రూపాయలు పోతుంది. ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇలా ఎక్కువ శాతం కాదు. పోయినసారి ఇంత ఎక్కువ లేకుండే. పోయినసారి 50 రూపాయలకు పెట్టే 80 రూపాయలకు పెట్టే ఉండే. కానీ ఈసారి మా అదృష్టం బాగుంది. ఈసారి ఎక్కువనే ఉంది. మాకు మంచి లాభాలు వస్తున్నాయి. ఎకరానికి మొత్తం ఒక 700-800 1000 నుంచి 1200 పెట్టెలు వెళ్తాయి. అంటే క్రాప్ మంచిగా ఉంటే అట్లా వెళ్తాయి. క్రాప్ మంచిగా లేకపోతే 800-900 అట్లా వెళ్తాయి. క్రాప్ మంచిగా ఉంటేనేమో 1400 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. క్రాప్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి గర్భంలో మునిగిపోయిన రామలింగేశ్వర ఆలయం బయటపడిన విషయం తెలిసిందే. రోజురోజుకి భక్తుల తాకిడి పెరిగింది. ఆలయంలో పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
ఎస్ఆర్ఎస్పీలో పాత కుస్తాపూర్ రామస్వామి ఆలయంలో ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం రోజు ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసి సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఈ ఆలయం శ్రీరాముడు అరణ్యవాసంలో భాగంగా గోదావరి పర్యాటక ప్రాంతంలో పర్యటిస్తూ ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెబుతోందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి అధిక సంఖ్యలో దర్శించుకుంటారన్నారు. ఈ ఆలయంలో రోజురోజుకి భక్తుల తాకిడి పెరిగిపోతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక కోసం నిబంధనలు విడుదల చేసింది. ఆ నిబంధనల ప్రకారమే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వారిని ఎంపిక చేయాలని పేర్కొంది. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన వారి ద్వారానే వీరిని ఎన్నుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. షెడ్యూల్ కు అనుగుణంగా నిబంధనలు పాటించి మండల పరిషత్ అధ్యక్షులను, జెడ్పీ చైర్మన్లను ఎన్నుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికలకు తేదీని ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఈ ఎన్నికను ఏ విధంగా చేయాలో నిబంధనలు విడుదల చేశారు. ఎంపీటీసీలుగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన వారి ద్వారానే మొదట నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 7వ తేదీన ఎంపీపీలను ఎన్నుకోవాలని కోరారు. ఆ తర్వాత వెంటనే మండల ఉపాధ్యక్షులను ఎన్నుకోవాలని విడుదల చేసిన నిబంధనలో పేర్కొన్నారు. ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చిన వారికి ఓటు హక్కు ఉండదన్నారు. ఎన్నికల సందర్భంగా వారికి ప్రత్యేక సీట్లు కేటాయించాలని పేర్కొన్నారు. మండల స్థాయిలో ఎన్నుకున్న మండల ప్రాదేశిక సభ్యుల ద్వారానే ఈ ఎన్నిక పూర్తి చేయాలని కోరారు. జెడ్పీ చైర్మన్ల ఎంపిక కూడా ఇదే పద్ధతిని అవలంబించాలని కోరారు. జెడ్పీ చైర్మన్ గా జెడ్పీటీసీల ద్వారానే ఎంపిక చేయాలని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ కు అనుగుణంగా జూన్ 8న ఎన్నికల నిర్వహించాలని పేర్కొన్నారు. ముందుగానే ప్రభుత్వం విడుదల చేసిన రిజర్వేషన్లకు అనుగుణంగానే ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోవాలని పేర్కొన్నారు. రిజర్వేషన్ ప్రకారం అధికారులు నిర్ణయం తీసుకుని ఏర్పాట్లను చేయాలని తెలిపారు. ఎన్నిక సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు కల్పించాలని పేర్కొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ప్రేక్షకులకు గమనిక. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త చట్టం యొక్క సబ్స్క్రిప్షన్ జీటీపీఎల్ హార్ట్వేర్ కంపెనీ యొక్క కేబుల్ టీవీ ప్రసార ధరలు ఈ విధంగా ఉన్నాయి. తెలుగు పవర్ ప్యాక్ 202 పే ఛానల్స్ మరియు 26 పే ఛానల్స్ కు 830 రూపాయలు మాత్రమే. హిందీ పవర్ ప్యాక్ 217 పే ఛానల్స్ మరియు 41 పే ఛానల్స్ కు 250 రూపాయలు మాత్రమే. తెలుగు పవర్ ప్లస్ ప్యాక్ 247 పే ఛానల్స్ మరియు 71 పే ఛానల్స్ కు 320 రూపాయలు మాత్రమే. హిందీ పవర్ ప్లస్ ప్యాక్ 259 పే ఛానల్స్ మరియు 83 పే ఛానల్స్ కు 350 రూపాయలు మాత్రమే. మీకు నచ్చిన ప్యాకేజీని ఎంచుకునేందుకు మీ దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ను లేదా జీటీపీఎల్ ఆఫీస్ సుభాష్ నగర్ లో లేదా మీరు సంప్రదించవలసిన మా నెంబర్ 8096099911 లేదా 8096099922. వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారంలో భాగంగా నగర సుందరీకరణ కోసం పలు ప్రాంతాలలో మొక్కలను నాటారు. కానీ అధికారుల, పాలకుల నిర్లక్ష్యంలో పచ్చని చెట్లు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుందరీకరణలో భాగంగా రోడ్డు డివైడర్లు నిర్మించారు. ఆ డివైడర్ల మధ్యలో పచ్చని చెట్లను నాటారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇతర ప్రాంతాలలో ఉన్న నర్సరీ మొక్కలను తెప్పించి నాటారు. ప్రధాన రోడ్ల డివైడర్ల మధ్యలో వీటిని నాటారు. పులాంగ చౌరస్తా, హైదరాబాద్ రోడ్, వినాయక్ నగర్, కలెక్టరేట్, ధర్నా చౌక్, అర్సపల్లి, మాలపల్లి, కంటేశ్వర్ తదితర ప్రాంతాలలోని డివైడర్ల మధ్యలో రకరకాల మొక్కలు నాటారు. వీటికి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉదయం, సాయంత్రం 2 సార్లు చెట్లకు నీళ్లు పట్టించాలి. కానీ అధికారులు, పాలకుల నిర్లక్ష్యంతో పచ్చని చెట్లు కాస్త ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. ఇకనైనా ఉన్న చెట్లకు నీళ్లు పోసి కాపాడుకోవాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తమది నిరుపేద కుటుంబం. రోజు కూలికి వెళ్తే కానీ రోజు గడవని పరిస్థితి. అప్పుడే గల్ఫ్ వెళ్లాలని ఆలోచనతో భార్య, తల్లిని ఒప్పించి అప్పు చేసి గల్ఫ్ బాట పట్టాడు. అక్కడ కొన్ని రోజులుగా బాగానే పనిచేసినా అక్కడ దరిద్రం వెంటపడి ఆరోగ్యం బాగాలేదని కంపెనీ వారు స్వదేశానికి పంపించారు. ఇక్కడ చికిత్స కోసం వెళ్ళగా 2 కిడ్నీలు చెడిపోయాయని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా
దుఃఖంతో కుప్పకూలిపోయారు. ఈ సంఘటన నందిపేట మండలం మారంపల్లి గ్రామానికి చెందిన సిందికిరి కిషన్ కు జరిగింది. సిందికిరి బోజమ్మ మోహన్ దంపతులకు కిషన్ తో పాటు 2 ఆడపిల్లలు ఉన్నారు. కిషన్ కు భార్య గౌతమి, 10 ఏళ్ల కూతురు ఐశ్వర్య ఉన్నారు. తల్లిదండ్రులు వృద్ధులు కావడంతో కుటుంబ పోషణ భారం అతనిపై పడడంతో కిషన్ గల్ఫ్ వెళ్లాడు. అక్కడ కొన్ని రోజులు బాగానే పనిచేసిన అనారోగ్యంతో ఇక్కడికి వచ్చి ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లగా 2 కిడ్నీలు చెడిపోయాయని డాక్టర్లు తెలిపారు. అయితే గత కొంతకాలంగా డయాలసిస్ చేయించుకుంటున్న కిషన్ కి పరిస్థితి విషమంగా ఉండడంతో కిడ్నీ మార్పిడి అవసరమని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమించడంతో కిడ్నీ దాతలు సమయానికి దొరకడం కష్టం. కావున తల్లి బోజమ్మ కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చిన చెకప్స్ కి అవసరమైన డబ్బులు కూడా లేక రోధిస్తున్నారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయపడాలని కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంతో విన్నవిస్తున్నారు. బాకీల బాధకు బయట సౌదీ వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత అక్కడ హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత డాక్టర్ తొలగించుకుంటే కిడ్నీ ప్రాబ్లం వెళ్ళింది. కిడ్నీ ప్రాబ్లం వెళ్తే సంవత్సరం నుంచి డయాలసిస్ చేయించుకున్న తర్వాత అమ్మ ఇవ్వడానికి కిడ్నీ రెడీ ఉంది. అయితే 5 లక్షలు కావాలని చెప్పేసి సార్ చెప్పిండు. 5 లక్షలు అయితే అని చెప్పేసి ఖర్చులు. మా దగ్గర డబ్బులు లేక డయాలసిస్ కూడా సపోర్ట్ చేస్తలేదు. ఎవరైనా సరే దాతలు ముందరకు రావాలని కోరుతున్నాం. అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించడమే లక్ష్యంగా పెట్టుకున్న గిరిజన బిడ్డ మలావత్ పూర్ణ మరో శిఖరాన్ని ఎక్కేందుకు రెడీ అయ్యింది. 2 రోజుల క్రితం నార్త్ అమెరికాలోని డోనాలి ప్రాంతానికి చేరుకుంది. అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించిన అనంతరం తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. తన 13 ఏళ్ల ప్రాయంలోనే ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అతి చిన్న వయసులోనే ప్రపంచ రికార్డును సృష్టించింది. ప్రపంచంలోని ఎత్తైన 8 శిఖరాలను అధిరోహించడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రతి ఏటా ఒక ప్రణాళికతో ముందుకెళ్తుంది. చిన్ననాటి నుంచి గురుకులాల్లో చదువుతూ ఆ సంస్థల కార్యదర్శి ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ సూచనలతో అంచెలంచెలుగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా 2014లో 8848 మీటర్లు ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. 2016లో 5895 మీటర్లు ఎత్తైన కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించింది. 2017లో 5642 మీటర్లు ఎత్తైన ఎల్బస్ శిఖరాన్ని అధిరోహించింది. 2019 సంవత్సరం ఆరంభంలోనే 6962 మీటర్లు ఎత్తైన అకాంగా గుఫా శిఖరాన్ని అధిరోహించింది. ఇదే సంవత్సరంలో 4884 మీటర్లు ఎత్తైన కార్సెట్ నిజా శిఖరాన్ని అధిరోహించి తన పరంపరను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు 5 శిఖరాలను అధిరోహించిన పూర్ణ ప్రస్తుతం నార్త్ అమెరికాలోని 6190 మీటర్లు ఎత్తైన డెనాలి శిఖర అధిరోహణ స్థలానికి చేరుకుంది. పూర్ణ శిఖరాధిరోహణను పూర్తి చేసుకుని తిరిగి వచ్చేందుకు పట్టే కాల సమయాల వివరాలు అక్కడి వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. పూర్ణ లక్ష్యంలో 8 శిఖరాలలో అతి త్వరలో 6వ ఘట్టాన్ని పూర్తి చేసుకోనుంది. పొగ త్రాగటం మూలంగా శరీరంలోని ఇతర భాగాలకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని ప్రముఖ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్ రాజేశ్వర్ అన్నారు. నగరంలోని ప్రగతి నగర్లో ఉన్న ప్రధానమంత్రి కౌశల్ కేంద్రంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్యులు రాజేశ్వర్ పాల్గొన్నారు. పొగ త్రాగటం వల్ల వచ్చే నష్టాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. పొగ త్రాగటంను ఎలా నిరోధించవచ్చు అనే దాన్ని సూచించారు. పొగ త్రాగటం మానటం వల్ల లాభాలు ఏమిటో వివరించారు. ఈ పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులకు ఎంతో మంది బానిసయ్యి ఎంతో మందికి వ్యసనంగా మారి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దాదాపు ఈ 20వ శతాబ్దంలో చూసినట్లయితే 1 కోటి మంది చనిపోయారని అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ 2030వ సంవత్సరానికి ప్రతి సంవత్సరము 80 లక్షల మంది చనిపోతారని అంచనా ఉంది. కాబట్టి వీటన్నిటినీ నివారించడానికి ఈరోజు ఈ ప్రపంచ పొగాకు నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం అనేటటువంటిది నిర్వహించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని మున్సిపల్ నగర కార్పొరేషన్ ఎన్నికలపై ప్రధాన పార్టీలకు చెందిన నేతలు దృష్టి పెట్టారు. ఇప్పటి నుంచే పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారు. తాము ఉన్న పార్టీల ద్వారా టికెట్ పొందేందుకు నేతలను కలుస్తున్నారు. నోటిఫికేషన్ వస్తే తమకు సహకరించాలని కోరుతున్నారు.
మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంకా ఎలాంటి ప్రకటన చేయకున్నా మున్సిపాలిటీ పరిధిలోని నేతలు మాత్రం రిజర్వేషన్లు, పోటీలపై ఒక అంచనాకు వస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపే టికెట్ల కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంతో పాటు ఇతర పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో నిజామాబాద్ నగర కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్ మున్సిపాలిటీల సభ్యుల పదవీకాలం జూలై 5తో ముగుస్తుంది. వీరి పదవీకాలం ఇంకా 35 రోజులు మాత్రమే ఉంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ లోపే రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేస్తోంది. వీటితో పాటే కొత్తగా ఏర్పడిన భీమ్గల్ మున్సిపాలిటీ ఎన్నికలను నిర్వహిస్తోంది. ఒకవేళ సాధ్యం కాకుంటే సభ్యుల పదవీకాలాన్ని పెంచుతుంది. అదే వీలు కాకపోతే పదవీకాలం ముగియగానే పర్సనల్ ఇన్ఛార్జీలకు మున్సిపాలిటీలతో పాటు నగర కార్పొరేషన్ నియమిస్తోంది. జిల్లాలో ఎమ్మెల్యే, సర్పంచ్, ఎమ్మెల్సీ, ఎంపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ముగిసిపోయాయి. జూన్ 4న ఎంపీటీసీ, జడ్పీటీసీల ఫలితాలు ప్రకటించనున్నారు. జిల్లాలో ఇక మిగిలి ఉన్న ఎన్నికలు మున్సిపాలిటీవే. ఈ మున్సిపాలిటీ సభ్యుల పదవీకాలం ముగుస్తుండటంతో వీటి పరిధిలోని ఎన్నికల నేతల దృష్టి పడింది. వీటికి ఎన్నికలను నిర్వహిస్తే వార్డులు విభజనతో పాటు రిజర్వేషన్ ప్రకటించనున్నారు. ఆ రిజర్వేషన్లకు అనుగుణంగానే మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటిస్తారు. ఎన్నికలను షెడ్యూల్కు అనుగుణంగా నిర్వహిస్తారు. ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్లో రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా పవిత్ర ఉపవాస దీక్షలో ఆఖరి శుక్రవారం రోజు కావటంతో సుమారు 30 మంది పేద ముస్లిం మహిళలకు రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లు అందించారు. ఈ సందర్భంగా రక్షా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ కాందేశ్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కాందేశ్, సంగీత, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షులు జిందం నరహరి, కోశాధికారి గోని శ్రీధర్, కార్యనిర్వహణ కార్యదర్శి తులసి పట్వారి, బేతు గంగాధర్, కాందేశ్ సత్యం, మీరా శ్రావణ్, జిపి రవీందర్, సభ్యులు గిరీష్, సంతోష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో అత్యంత సంతోషకరమైన విషయం ప్రతాప్ చంద్ర సారంగిని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవటం. ప్రతాప్ చంద్ర సారంగి ప్రస్తుతం లోక్సభలో ఎన్నిక కాబడ్డ ఎంపీలలో అత్యంత పేదవాడు. ఈయన ఒడిశా స్టేట్ కి చెందినవాడు. ఆయనను అక్కడ ఒడిశా మోడీ అని పిలుస్తుంటారు. ఆయన యావదాస్తి మొత్తం 1.25 లక్షలు. అందులో 70,000 రూపాయలు ఆయన గుడిసె విలువ. ఆయన సైకిల్ వాల్యూ 1,500 రూపాయలు. ఈయన అత్యంత పేద స్థితిలో ఉండి కూడా ఏనాడు ప్రజలకు సేవ చేసే విషయంలో వెనకడుగు వేయలేదు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా ఒక్క అవినీతికి పాల్పడలేదు. డబ్బుకు కకృతిపడి తప్పుడు పనులు చేయలేదు. మనకు కావాల్సింది ఇలాంటి రాజకీయ నాయకులే. ఈ సందర్భంగా ప్రతాప్ చంద్ర సారంగికి K6 GTPL తరపున శుభాకాంక్షలు. రంజాన్ పండుగను టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ఏర్గట్ల ఇన్ఛార్జ్ తహసీల్దార్ వెంకట్రావు టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు అన్నారు. శుక్రవారం ఏర్గట్ల తహసీల్దార్ కార్యాలయంలో మండలంలోని ఆయా గ్రామాలలో గల నిరుపేద మైనారిటీ కుటుంబాలకు తెరాస ప్రభుత్వం సరఫరా చేసిన నూతన దుస్తులను రంజాన్ పండుగ సందర్భంగా అందజేశారు. ముస్లిం సోదర సోదరీమణులు భక్తి శ్రద్ధలతో, ఆనంద ఉత్సాహాలతో రంజాన్ పండుగను జరుపుకోవాలని వారు కోరారు. మైనారిటీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిచ్చి మసీదులకు రంగులు వేసుకునేందుకు, షాదీఖానా నిర్మాణాలకు, పలు సంక్షేమ అభివృద్ధి పనులకు లక్షలాది రూపాయలు వెచ్చిస్తుందన్నారు. మైనారిటీ ఆడపిల్లలకు పెళ్లి చేస్తే షాదీ ముబారక్ పథకం కింద 1,01,016 రూపాయలు తెరాస ప్రభుత్వం ఇస్తుందన్నారు. అభివృద్ధి చేస్తున్న తెరాస ప్రభుత్వం వెంట ప్రజలు అండగా ఉంటే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, డిప్యూటీ తహసీల్దార్, విఆర్ఓలు, కార్యదర్శులు, మైనారిటీ మహిళలు, మసీదు కమిటీ నాయకులు పాల్గొన్నారు. మాక్లూర్ మండలం వడ్యాట్పల్లి గ్రామంలో ఊర పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవత ఊర పోచమ్మకు మహిళలు బోనాలను అలంకరించి గ్రామ ప్రధాన వీధుల గుండా డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన అనంతరం అమ్మవారికి నైవేద్యాలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. సకాలంలో వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండాలని కోరుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ వాళ్ళు గ్రామ దేవతలను ప్రతిష్ఠించడం జరిగింది. కావున ఈ కార్యక్రమానికి
గ్రామస్తులందరూ పెద్ద ఆర్తితో స్వాగతం పలికారు. కావున గ్రామ దేవతను చల్లగా ఉంచుకోవాలని గ్రామస్తులను చల్లగా ఉంచుకోవాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో పండితులు మోహన్ శర్మ, సర్పంచ్ సుధా రాజేశ్వర్, టీఆర్ఎస్ మండల కార్యదర్శి సత్యం, ఉప సర్పంచ్ మహేష్, పీడీసీ సభ్యులు మీసాల బొడ్డెన్న, గొల్ల భూమయ్య, సలీం, వార్డు సభ్యులు, మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. వచ్చే వారంలోనే రంజాన్ పండుగ ఉండటంతో నిజామాబాద్ మార్కెట్లో సందడి మొదలైంది. నెహ్రూ చౌక్, గాంధీ చౌక్, శివాజీనగర్, బడా బజార్ రోడ్లు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి. నెహ్రూ పార్కులో అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రాఫిక్ స్తంభిస్తోంది. రంజాన్ స్పెషల్ స్వీట్ కు అవసరమైన సేమియా, కాజు, కిస్మిస్, బాదంలతో పాటు కొత్త బట్టలు, కాస్మోటిక్స్, చెప్పులు కొనుగోళ్లతో వ్యాపార సముదాయాలు సందడిగా మారాయి. దీంతో రాత్రి 12 గంటల వరకు రంజాన్ మార్కెట్ కొనసాగుతోంది. వాళ్ళ యొక్క లాభాలు తక్కువ చూసుకొని కస్టమర్కు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే ప్రయత్నంలో వస్తువులను అమ్మడము, అందులో ఇలా 50% మనోళ్ళు షాపింగ్ చేస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. ఇంత అందరం కలిసికట్టుగా ఉండి అసలు ఇక్కడ చూస్తుంటే హైదరాబాద్లో కోటి కంటే ఆనందం అనిపిస్తుంది. అంత సర్వీస్ ఉంది ప్రతి వాళ్ళది. మళ్ళీ మన పోలీస్ వ్యవస్థ కూడా మంచి కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. దీనికి సపోర్టుగా ఈ టీవీ ఛానల్ కూడా అబ్జర్వేషన్. శుభాకాంక్షలు నిజామాబాద్ ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రుద్రూర్ మండలంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేకపోవడం వలన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు రావటం లేదని మరియు ఆసుపత్రి సిబ్బంది సైతం ఆసుపత్రిలో లేకపోవటం వలన ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, డాక్టర్ 10 గంటల సమయంలో రావాలి కానీ ఇక్కడ రోజు మొత్తం డాక్టర్ ఉండడు, రోగులను పట్టించుకునే వారు ఉండరు, జనం ఎంత చూపినా వినే నాదుడే లేడని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత తొందరగా రోగులకు సరైన వైద్యం చేపట్టాలని ప్రజలు వాపోతున్నారు. కాళ్ళు చేతులు వస్తున్నాయి. చేసిపోయాడు డాక్టర్ సాబ్ ఏమంటున్నారు మరి? నేను వచ్చినాక తీసుకో, నువ్వు చేయంటే చేయకొచ్చాను. గ్లూకోజ్ పెట్టి సార్ అంటే నుంచి రాకొచ్చింది డాక్టర్ ఇక్కడ హాస్పిటల్. ఏమో నేను ఇవ్వద్దు వచ్చినా ఇక 5 రోజులు రానేకొచ్చాను. గ్రామంలో జాబ్ కార్డులు కలిగి పనికి రాకున్న వారి పేర్లు మాస్టర్లో నమోదు చేస్తూ ఉపాధి పనులకు హాజరై పనులు చేసిన వారి పేర్లు మాస్టర్లో రాయకుండా గ్రూపుల వారీగా మాస్టర్ను అందించకుండా తన ఇష్టారీతిగా పనులు కొనసాగిస్తున్న మండల స్థాయిలో పట్టించుకునే అధికారులే కరువయ్యారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కూలీలకు పనులు కల్పిస్తున్న తరుణంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధి కూలీలలో నుండి ఒక జూనియర్ ఫీల్డ్ అసిస్టెంట్ గా ఏర్పాటు చేసుకుని ఉపాధి పనులకు హాజరు కాని వారి పేర్లు నమోదు చేస్తూ కూలీ డబ్బులను చెల్లిస్తున్నారని ఆరోపించారు. పని ప్రదేశాల్లో వచ్చిన ఉపాధి కూలీలకు వేసవి దృష్ట్యా టెంటుల సౌకర్యం, త్రాగునీరు, గ్లూకోజ్ ప్యాకెట్లను, ఏఎస్ఎంలను ఏర్పాటు చేయకపోవడంతో ఉపాధి కూలీలు సొమ్మసిల్లిపోతున్నారని పేర్కొన్నారు. ఉపాధి పనులకు రాని వారికి 200 రూపాయలు చెల్లిస్తే పనిచేసిన కూలీలకు 80 రూపాయలు సైతం చెల్లించడం లేదని అన్నారు. ప్రభుత్వం కూలీలకు అందించే పలు రకాల వాటికి ఎటువంటి సొమ్మును చెల్లించడం లేదని అన్నారు. బీర్కూర్ గ్రామం నుండి గ్రామ శివారులో గల కొండ చుట్టూ మొక్కలు నాటడానికి మధ్య దూరం 5 కిలోమీటర్లు ఉన్నా ఎటువంటి నగదును అందించడం లేదని అన్నారు. ప్రభుత్వం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉపాధి కూలీలకు నగదు చెల్లించాలన్న నిబంధనలు బీర్కూర్ అసిస్టెంట్లు తుంగలో తొక్కివేస్తున్నారు. ఉపాధి పనుల నిమిత్తమై కొండ ప్రాంతానికి వెళ్లిన ఉపాధి కూలీలలో 4 ఉపాధి కూలీలు కొండ మీద నుండి జారి ఇరుకుగా ఉన్న లోయలో పడిపోయిన వారికి ఎలాంటి చికిత్సలు చేపట్టకపోవడం సిగ్గుచేటన్నారు. పనిచేసే ప్రదేశాలలో ఫీల్డ్ అసిస్టెంట్ తో పాటు టెక్నికల్ అసిస్టెంట్లు పని ప్రదేశాలలో రాకపోవడంతో పలు రకాల కాకమ్మ కథలు చెప్తూ ఉపాధి కూలీలు చేసిన పని కొలతలకు తగిన కూలీలు అందకపోవడంతో పనిచేసిన కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. నేటికైనా జిల్లా డివిజన్ అధికారులు స్పందించి ఉపాధి కూలీలకు న్యాయం చేయాలని కోరుతున్నామని తెలిపారు. అక్కడ నుంచి డిస్టెన్స్ ఇక్కడికి ఎక్కడానికి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. దీనిలో నుండి ఇక్కడ ఈ రాళ్ళు బొల్లుకుంటూ వచ్చి మీద పడుతున్నాయి. వీడికి 2-3 అమ్మాయిలు నిన్న జారి కింద పడ్డారు. అక్కడ ముసలమ్మలు వస్తున్నారు, వాళ్ళకు రెక్కాడితేనే కానీ డొక్కాడది. అలాంటి వాళ్ళు వచ్చి పని చేస్తున్నారు కావున వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంత దూరాన ఎక్కి వాళ్ళు పని చేయాలంటే స్ప్రో తప్పి కింద పడిపోతున్నారు. ఇక్కడ వాటర్ సెక్యూరిటీ లేదు, ఫస్ట్ ఎయిడ్ లేదు, ఇక్కడ ఎలాంటి ప్రాసెస్ కూడా లేదు. వాళ్ళు మాస్టర్స్ ఇస్తలేరు మాకు. వాళ్ళు ఇచ్చినప్పుడే సైన్ చేసుకోవాలంట, వాళ్ళ దగ్గర ఉంచుకుంటారంట. వాళ్ళు ఎలా చెప్తే మేము అలా వినాలంట. ఇది మా పరిస్థితి. కావున ఇప్పుడు తగిన దెబ్బలు తగిన వాళ్ళు కూడా ఇప్పుడు పనికి రాలేరు ఇక్కడికి.
కావున తగిన చర్యలు వాళ్ళపైన కఠినంగా శిక్షించాలని. ఇంకొన్ని సంక్షిప్త వార్తలు. 10వ తరగతిలో 10/10 జీపీఏ సాధించిన ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డుకు చెందిన కొక్కుల అపూర్వను సామాజిక సేవకుడు తులసి కుమార్ పట్వారి పూలమాలలు శాలువాతో సన్మానించి అభినందించారు. రానున్న కాలంలో మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ డిచ్పల్లి నందు సుదీర్ఘ కాలం పనిచేసి పదవి విరమణ పొందిన ఏఆర్ఎస్ఐ సిహెచ్ తిరుపతి రెడ్డి మరియు ఏఆర్ఎస్ఐ ఎస్ మణికంఠ నాయర్లను బెటాలియన్ కమాండెంట్ దంపతులు లక్ష్మీ సాంబయ్య వారికి పూలమాలలు మరియు శాలువాలతో ఘనంగా సన్మానించారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర 10 గ్రాములకు గాను 33,400 రూపాయలు కాగా ఆర్నమెంట్ బంగారం ధర 32,900 రూపాయలు పలికింది. ఇక తులం ముద్ద వెండి ధర 400 రూపాయలు కాగా కిలో ముద్ద వెండి ధర 40,000 రూపాయలు పలికింది. తులం ఆర్నమెంట్ వెండి ధర 380 రూపాయలు కాగా కిలో ఆర్నమెంట్ వెండి ధర 38,000 రూపాయలు పలికింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అడవులను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిది. కామారెడ్డి జిల్లాలో పర్యటించిన అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడి. పార్టీ ఆఫీసు నుంచి పార్లమెంట్ దాకా కిషన్ రెడ్డిని వరించిన కేంద్ర మంత్రి పదవి. సహాయ మంత్రి హోంశాఖను కేటాయించిన ప్రధాని మోదీ. ఉమ్మడి జిల్లాలో ఐఎంఏ పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పొగాకు వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాలు. ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ హాజరు కాలేని పరిస్థితిలో స్వగ్రామంలోనే టీవీలో చూసి సంబరపడ్డ మోడీ తల్లి హీరాబేన్. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారంలో నాటిన మొక్కలు. అధికారులు పాలకుల నిర్లక్ష్యంతో నీళ్లు లేక ఎండుతున్న చెట్లు. కాలం చెల్లిన బస్సులను నడిపితే కఠిన చర్యలు. రవాణా శాఖ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. మున్సిపల్ ఎన్నికలపై నేతల చూపు. టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన ఆశావాహులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.